హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి పంప్ డెలివరీ ఇస్తున్నాము. ఇది 500 లీటర్స్ ట్యాంక్తో ఫిట్టింగ్ చేసామన్నమాట. సో ఈ పంప్ అనేది ట్రాక్టర్ మీద కూర్చొని పెట్టుంటాం. అది దీని తర్వాత వీడియో కంటిన్యూషన్లో లాస్ట్ లైన్లో చూపిస్తాను ఫిట్టింగ్ అయినది. ఓకే, సో ఇది అడ్జస్ట్మెంట్ టైప్ వైపర్ సిస్టమ్ పెట్టేసాం, బ్లాక్ మోటార్స్. అండ్ ఇక్కడ ఏదైతే ఇవి ఉన్నాయో ఇవి బుష్ టైప్ ఉంటాయి అన్నమాట. ఇవి బేరింగ్ టైప్ ఉంటాయి. లైక్ ఇంతకుముందు వచ్చేవి చిన్నగా ఇత్తడి వచ్చేవి ఇక్కడ, కానీ అవి వచ్చేసి త్వరగా కట్ అయ్యేవి. బట్ ఈ సిస్టంలో ఏదైతే ఉందో సో ఇలా రొటేట్ అవ్వటం వలన ఇది కట్ అవ్వదు త్వరగా. సో అందుకని ఈ సిస్టమ్ ప్రిఫర్ చేస్తున్నాం. ఈ బేరింగ్స్ కూడా బుష్ టైప్ బేరింగ్స్ వేసేసాం. మామూలు చైనా బేరింగ్స్ వస్తాయన్నమాట, పెడెస్టల్ బేరింగ్స్. సో అవి వేసామంటే తొందరగా కొన్ని డ్యామేజ్ అవుతున్నాయి, కొన్ని బాగుంటున్నాయి. సో వీటిలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అందుకని ఈ బేరింగ్స్ యూస్ చేస్తున్నాం. అండ్ ఈ గన్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఇవి యూస్ చేశారు, బుల్లెట్ గన్స్ అంటారు వీటిని. సో దీన్ని ఫిట్టింగ్ చేస్తున్నాం అనమాట దీనికి. అండ్ ఇది అడ్జస్ట్మెంట్ పోల్స్. సో మనకి ఎంత కావాలనో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పైప్స్ ఏవైనా తగిలించుకోవడానికి ఇలాగ రాడ్ ఇచ్చేసాం. అండ్ ఓవరాల్గా హైట్ వచ్చేసి 5.5 to 6 feet దాకా మీరు దీన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు పోల్స్. ఇది వైరింగ్ కనెక్షన్ రెండింటికి సపరేట్గా. ఇందులో వచ్చేసి 2 వైర్స్ వస్తాయి. సో దీనివల్ల ఇది ఎక్కువ డ్యామేజ్ కాదు. అండ్ అర్త్ అండ్ మెయిన్ ఒకేసారి ఇచ్చేస్తాం అనమాట దీంట్లోనే. సో అందువలన మనకు అర్త్ రాలేదు, వైపర్స్ రన్ అవ్వట్లేదు అనే కంప్లైంట్ ఉండదు. ఓకే, ఇది ఓవరాల్గా బయటకు తీసాము. మీకు అప్రాక్సిమేట్లీ అటువైపు 4.5 అండ్ 3 దాదాపు అంటే ఒక 12 to 13 feet విడ్త్లో వస్తుంది. సో ఇది మీ రిక్వైర్మెంట్ని బట్టి విడ్త్ కావాలా వద్దా అనేది మీ ఇష్టము. ఇక్కడ అడ్జస్ట్మెంట్కి ఇక్కడ 2 places నట్స్ ఇచ్చేసి ఉంటాం. సో ఇవి లూజ్ చేసేసి దీన్ని లోపలికి తోసారంటే దీని విడ్త్ అనేది తగ్గిపోతుంది. సో అది మీ రిక్వైర్మెంట్, అంటే ఏ క్రాప్కి యూస్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. అలాగే హైట్ అడ్జస్ట్మెంట్స్కి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి బోల్ట్ ఉంటుంది ఛానల్స్కి. సో ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ని బేస్ చేసుకొని మీ క్రాప్ యొక్క హైట్ని, అంటే ఎప్పుడు ఒకే హైటే ఉండదు కదా, క్రాప్ హైట్ పెరిగిన దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో ఇది లోపలికి తోసేసాను. అండ్ ఇక్కడ లాక్ చేసేసారంటే అది ఫర్దర్గా బయటకు రాదనమాట. ఇంతకుముందు వచ్చేవి ఇక్కడ పోల్స్ వచ్చేసేవి, ఇక్కడ ఏవైతే హోల్స్ చెప్పానో ఇక్కడ హైట్గా పోల్స్ వచ్చేవి, దాన్ని ఎత్తి దింపేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మేము కూడా చేంజ్ చేస్తూ వస్తున్నాం వాటిని. సో ఇది 3-pin ప్లగ్ పెట్టేసేసాం. ఇక్కడ 2 స్విచ్చెస్, ఒక్కొక్క వైపర్కి ఒక స్విచ్, 2 స్విచ్చెస్ అనేవి ట్రాక్టర్ దగ్గర కనెక్షన్ ఇచ్చేసాం. ఇది మీకు ఫర్దర్గా ఎండ్లో కనిపిస్తుంది చూడండి ట్రాక్టర్ మీద ఫిట్టింగ్ అయిన తర్వాత. సో ఇక్కడ ఈ విడ్త్ చూడండి అది ఎంత దగ్గరకు వచ్చేసింది. అలాగే ఇది కూడా విడ్త్ తగ్గించేసేసుకోవచ్చు. అండ్ ఇది ఏదైతే వైర్ ఉందో ఈ కేబుల్ కూడా మీకు విడ్త్ని అడ్జస్ట్ చేసుకొని అండ్ హైట్ని బేస్ చేసుకొని వైర్ కూడా ఇచ్చేసి ఉంటాం అనమాట. సో తక్కువ ఇచ్చి తర్వాత యూజ్ అవ్వలేదు, మాకు రన్ అవ్వలేదు, తక్కువ వచ్చిందనే ప్రాబ్లం లేకుండా మేము డెలివరీ టైంలోనే అన్ని ప్రికాషన్స్ చూసుకొని డెలివరీ ఇస్తాం. ఇంకా చూడండి, సో ఇలాగా. సో ఇది కనెక్ట్ చేసామంటే కరెక్ట్గా ట్రాక్టర్ విడ్త్కి కొంచెం అటు ఇటుగా సెట్ అవుతుంది. ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అవసరం లేనివి లోపలికి లాగేసేసుకోవచ్చు. అక్కడ వేలాడకుండా దీనికి లోపలికి లాగేసారనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో చూడండి, ఇలాగా ట్రాక్టర్ మీద కిసాన్ క్రాఫ్ట్ HTP 80 పంప్ ఇది, దీన్ని ఫిట్ చేసాము. కింద వచ్చేసి స్వరాజ్ ట్రాక్టర్ కాబట్టి 8 ఇంచులు పుల్లి వేసి ఫిట్ చేసాము. అండ్ డ్రమ్లో నుండి పైపు, రిటర్న్ పైప్ అండ్ గన్స్కి వచ్చే పైప్స్ అన్ని పంప్కి ఇలా కనెక్ట్ చేసేసి రన్ చేస్తున్నాం అన్నమాట. సో ట్రాక్టర్ నుండి మెయిన్ కనెక్షన్ ఇచ్చేసి స్విచ్చెస్ ఆన్ చేసామనుకోండి, ఒక్కొక్క మోటార్కి ఒక స్విచ్ కనెక్ట్ చేసుకుంటాం. ఆన్ చేస్తే ఇలాగా మీకు స్ప్రే చేస్తూ ఉంటుంది, అటువైపు ఇటువైపు బోత్ సైడ్స్ రన్ అవుతుంది. సో మీరు మీ క్రాప్ని బేస్ చేసుకొని అది విడ్త్ ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి అనేది అక్కడ పోల్స్ లాక్కొని సెట్ చేసుకోవచ్చు. సో పత్తి, మిరప, అలాగే మీకు వేరుశెనగ, కంది ఇటువంటి పంటలకి మా ఏరియాలో చాలా బాగా యూజ్ చేస్తారు. ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మా వద్ద నుండి. థ్యాంక్ యూ.